హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. కన్ను ఉన్న తల లేనిది ఏమిటది? ప్రశ్న మరొకసారండి. కన్ను ఉన్న తల లేనిది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్సేనండి, అన్ని న్యూ టిప్సే. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని అయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి క్యాండిల్ని అయితే ఇలా వెలిగించేసుకొని పాతవి టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఒకటి తీసుకుని ఇలాగైతే ఆ బ్రష్ని అయితే కొంచెం హీట్ చేసుకుంటే కొంచెం అయితే కరిగిపోతుందండి. ఇలా అయితే దీన్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఈ బ్రష్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. మనం ఎక్కడైనా ఇండోర్స్ దగ్గర కొంచెం డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి, ఇండోర్స్ దగ్గర కానీ అలానే గాజు సీసాలు ఉంటాయి కదండి, మనం పచ్చళ్ళు స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఆ సీసాలు మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి. ఇలా బ్రష్ పాన్ ఇచ్చేసి లోపలికి మొత్తం కూడా చక్కగా ఈ బ్రష్తో అయితే మనం చక్కగా క్లీనింగ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అయితే బ్రష్ని అయితే రెడీ చేసేసుకొని ఇలాంటి డబ్బాల్లో అయితే పచ్చళ్ళు ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, మనం చేతితో అయితే ఎక్కువగా క్లీన్ చేసుకోలేము. ఇలాగ బ్రష్ పాన్ ఇచ్చేసి లోపల పక్క ఇలాగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే విండోస్ దగ్గర కూడా ఇలాగ డస్ట్ పట్టేసి బాగా ఉంటుంది కదండి, ఇలా మెష్ డోర్ల దగ్గర కానీ ఇలా మనం చేతితో క్లీన్ చేసుకోలేం. కాబట్టి ఈ విధంగా బ్రష్తో అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. పడేసే వాటితో చక్కగా మనం రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటిని క్లీన్ చేసుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని బ్రష్ని అయితే చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్క వస్తువును కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అలానే మిక్సీ జార్లు కొన్నటువంటి మూతలు ఇలాగా మనకి తెలియకుండానే ఇలాగా డస్ట్ పేరుకుని ఉంటుంది కదండి, అలా మూతల దగ్గర ఉన్నటువంటి డస్ట్ను కూడా ఈజీగా ఈ బ్రష్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం విమ్ జెల్ వేసేసుకొని ఆ బౌల్లో ఇలా విమ్ జెల్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈజీగా వచ్చేస్తుంది డస్ట్ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 2, టీ స్టైనర్లో మనం ఏదైనా టీ కానీ పాలు కానీ అలానే కొంచెం బెల్లం పాకం కానీ ఇలాగా టీ స్టైనర్లో వడకట్టేసుకుంటూ ఉంటాం కదండి, ఇలా పెట్టుకోవటానికి ఒకసారి పడిపోతూ ఉంటుంది. టీ స్టైనర్ అలా పడకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఫోర్క్ స్పూన్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఇలా ఈ విధంగా అయితే మనం సెట్ చేసేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనం వడకట్టేటప్పుడు పడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా టీ కానీ అలానే పాలు కానీ మనం ఏది వడకట్టుకోవాలన్నా కూడా చాలా సింపుల్గా ఈజీగా ఇలా వడకట్టేసుకోవచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా ట్రై చేశారంటే ఒక చుక్క కూడా కింద పడిపోకుండా మనం తీసిన వరకు కూడా ఆ టీ స్టైనర్ పడిపోకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం ఏది వడకట్టుకున్నా సరే, బెల్లం పాకమైనా టీ అయినా అలానే పాలైనా ఏ అయినా సరే ఇలా వడకట్టుకునేటప్పుడు కింద పడిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, పచ్చిమిర్చి తొడుములు అయితే ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా పచ్చిమిర్చి తొడుములు అయితే ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకొని ఉదయం ఇలాగ మార్నింగు ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని స్ప్రే బాటిల్లో పోసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఇలా పూల మొక్కల మీద స్ప్రే చేసుకున్నాం అనుకోండి, పూల మొక్కల మీద ఉన్నటువంటి పురుగు కానీ దోమ కానీ పెస్ట్ కానీ మిల్లీబాగ్స్ కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత చూడండి, మా గార్డెన్లో మొక్కలు అయితే ఒకసారి ఇలాగ ఫ్లవర్స్ అయితే చక్కగా మంచిగా పోస్తున్నాయి. మంచి క్రాప్ కూడా ఉంటుందండి, కలర్ఫుల్గా ఉంటాయి పువ్వులు కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. వీటిపై ఉన్నటువంటి పెస్ట్ కానీ దోమలు కానీ పురుగు కానీ ఏమీ ఉండదండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారా ఏ విధంగా ఉన్నాయో, మంచి కలర్ అయితే వస్తాయండి. ఈ విధంగా పురుగు లేకుండా ఉన్నాయనుకోండి, పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విమ్ జెల్ అయితే మనం ఇలాగ గిన్నెలో వేసుకొని కడుగుతూ ఉంటాం కదండి, వాటర్ పోసుకుని అందులో విమ్ జెల్ మనం అలా వేసుకొని కడిగేటప్పుడు ఒక్కోసారి మనం గిన్నెలు కడగంగా ఇంకా ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది కదండి, అలా మిగిలిపోయినప్పుడు అవి పారబోస్తూ ఉంటాము. అలా వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి. విమ్ జెల్ డబ్బా అయితే ఉంటాయి కదండి, మనం వాడేసిన డబ్బా ఒకటి తీసుకొని ఇలా వాటర్ని అయితే నిండుగా పోసుకొని దాంట్లో విమ్ జెల్లో
కావాల్సినంత వరకు కలుపుకొని ఇలా గట్టిగా ఊపినట్లయితే చక్కగా మొత్తం కలుస్తుందండి. మనకు కావాల్సినంత మనం ఇలాగ గిన్నెలో అయితే వేసుకొని మిగతా చక్కగా అక్కడ పక్కన పెట్టేసామనుకోండి. ఇలా వేస్ట్గా పడేసిన ఆ డబ్బాలో మనం ఇలా విమ్ జెల్ వాటర్లో కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, కావాల్సినంత వాడుకొని పక్కన పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మనం ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, కంఫర్ట్ బాటిల్స్ కంఫర్ట్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలాగైతే కంఫర్ట్ బాటిల్కి మార్కింగ్ చేసేసుకొని ఇలాగా పొయ్యి అయితే వెలిగించుకొని ఇలా చాకుని అయితే హీట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా ఇదైతే కట్ అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా ఈ భాగాన్ని తీసేసుకున్న తర్వాత దీనిపై ఉన్నటువంటి లేబుల్ని తీసేయాలండి. చక్కగా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసాం కదా, ఇక్కడ హోల్ అయితే పెట్టుకోవాలి. ఇలాగా మనం ఏదైనా మేక్ తగిలించుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇలాగ హోల్ పెట్టేసుకొని దానిపై ఉన్నటువంటి లేబుల్ తీసేసి మన ఇంట్లో మనీ ప్లాంట్ని పెంచుకుంటూ ఉంటాం కదండి, మనీ ప్లాంట్ కానీ ఏదైనా ప్లాంట్స్ కానీ ఇందులో పెట్టుకొని ఎక్కడైనా గోడకి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, ఇక్కడైతే చక్కగా నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇందులో వాటర్ పోసుకొని 2 డేస్కి 3 డేస్కి మనం ఇలా మార్చుకుంటూ ఉంటే వాటర్ని సరిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి. చూడటానికి కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక విధంగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. కొంచెం పెద్ద బాటిల్ అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని మొబైల్ ఇందులో పెట్టుకొని ఛార్జర్ లాగా చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నా దగ్గర అయితే పెద్ద బాటిల్స్ లేవండి. ఇలా చిన్న బాటిల్ అయితే నేను తీసుకొని ఇలాగ కట్ చేసుకొని ఇలా పెట్టేశాను. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 6, ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఓల్డ్ బ్యాంగిల్ ఒకటి తీసుకొని ఇలాగ పెన్నెల్ని అయితే ఇలా పెట్టేసుకొని ఎక్కడైనా హ్యాంగర్ తగిలించుకున్నాం అనుకోండి, చక్కగా మనకి తీసుకున్న అవసరానికి వాడుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళకి పెన్నులు దొరికాయంటే ఇలాగ గోడల మీద రాసేస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి అందకుండా కూడా ఇలా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగైతే మనం బ్యాంగిల్కి ఇలా పెట్టేసుకొని ఎక్కడైనా హ్యాంగర్ తగిలించుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చాలా బాగుంటుంది. అలానే చిన్నపిల్లలకి అందకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది. మనం థ్రెడ్ని ఎక్కించుకోవాలంటే ఇలా ప్యాంట్స్కి కానీ లంగాలకు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, చాలాసేపు అయితే ఎక్కించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ విధంగా నేను చెప్పినట్టు ట్రై చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాగ పెన్ను అయితే తీసుకొని ఒక పెన్ను ముక్కుకైతే ఇలాగా ఆ రీఫ్లకు ఉన్నటువంటి ముక్కుకి ఇలా థ్రెడ్ని పెట్టేసి క్యాప్ పెట్టేసి ఈ విధంగా అయితే మనం థ్రెడ్ని ఎక్కించుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఇలాగా ఇప్పుడైతే నేను ప్యాంట్కి ఎక్కిస్తున్నాను చూడండి. మనం చాలా ఈజీగా సింపుల్గా చాలా త్వరగా కూడా ఎక్కించుకోవచ్చు అండి. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనం ఏదైనా ఫ్యాంట్స్కి కానీ లంగాలకు కానీ ఇలా థ్రెడ్ని ఎక్కించుకునేటప్పుడు ఒక్కొక్కసారి వెనకపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉంటుంది కదండి. ఆ థ్రెడ్ మధ్యలోనే ఆగిపోతే మళ్ళీ తీసి మళ్ళీ ఎక్కిస్తూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా, అటువంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా థ్రెడ్ని అయితే ఈ విధంగా అయితే ఎక్కించుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా అయితే మొత్తం కూడా త్రెడ్ని మొత్తం కూడా ఇలాగా ఇలా ఎక్కించేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ని బయటికి తీస్తే చక్కగా వచ్చేస్తుందండి. ఈజీగా చాలా సింపుల్గా చాలా త్వరగా కష్టపడకుండా చాలా సింపుల్గా ఈజీగా ఇలా ఈ వేలో అయితే మనం చక్కగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా అయితే పెన్నుని అయితే ఇప్పుడు బయటికి తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో చాలా చక్కగా ఎక్కించుకోవచ్చు. ఈ విధంగా అయితే థ్రెడ్ని అటు థ్రెడ్ని ఇటు థ్రెడ్ని పట్టుకొని ఇలా ముడి వేసుకున్నాం అనుకోండి, ఈ థ్రెడ్ లోపలికి పోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకోండి, తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 8, నెట్ బ్యాగ్స్ ఇలాంటివి మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, ఏదైనా ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు. నెట్ బ్యాగ్ని ఒకటి తీసుకొని ఇందులో ఎల్లుల్లిపాయ పొట్టు అయితే ఉంటుంది కదండి, ఎల్లుల్లిపాయ పొట్టు అంటే ఎల్లుల్లిపాయ వదిలించుకున్న తర్వాత ఆ పొట్టును పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా నెట్ బ్యాగ్లో అయితే ఎల్లుల్లిపాయ పొట్టును వేసేసి దానిపైన ఇలాగా కొంచెం కర్పూరం ట్యాబ్లెట్ ఉంటుంది కదండి, దాన్ని పౌడర్ లాగా ఇలా పొడిలాగా చేసేసుకుని దానిలో వేసుకుంటే ఇలాగ మనం వాటర్ అయితే సింక్ దగ్గర వెళ్ళే పైపులు అయితే ఉంటాయి కదండి, అక్కడ పెట్టేసామనుకోండి వీటికి ఘాటుకు కానీ స్మెల్ కానీ చనిపోతాయండి. బొద్దింకలు కానీ బల్లులు కానీ ఉంటే చూసారా, ఈ విధంగా అయితే వాటి ఘాటుకి ఇలా చనిపోయి ఉన్నాయండి.
ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంది. నేను నైట్ టైంలో ఇలా పెట్టానండి. ఉదయం కల్లా ఇలా ఘాటుకైతే ఇలా బొద్దింకలు బల్లులు పడిపోయి ఉన్నాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. బల్లులతో బొద్దింకలతో చాలా విసుకుపోతూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలాగా ఎల్లిపాయ పొట్టు అలానే కర్పూరం టాబ్లెట్ చాలా బాగా పనిచేస్తుందండి. వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి వచ్చి ఇలాగా అవి చనిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించారు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.